గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, కంటెంట్ ఐడియాస్ హెచ్సిఎఫ్ఏ ఛానల్కి సుస్వాగతం. మనం ఈరోజు మాట్లాడుకుంటున్న టాపిక్ ఏంటంటే జూలై 28 స్పెషల్ వీడియో అండి. హెపటైటిస్ A-E అంటే ఇది ఒక రకమైన వైరస్ అండి. మనం ముందుగా హెపటైటిస్ A అండ్ E గురించి మాట్లాడుకుందాం. ఇది కలుషితమైన నీరు మరియు కలుషితమైన ఆహారం ద్వారా వస్తుందండి. కలుషితమైన నీరు అంటే ఆ నీరుని శుద్ధి చేసుకొని తాగడం మంచిదండి. శుద్ధి ఏ నుంచి చేసుకోలేం భయ్యా నేను అంటే వాటర్ని కాచి ఒక 2 నిమిషాలు, కనీసం 2 నిమిషాలు కాచి గోరువెచ్చని నీళ్ళను మనం చల్లార్చుకొని ఒక గ్లాస్లో పోసుకొని తాగాలి. లేదు భయ్యా ఇవంతా నాకు ఓపిక ఉందంటే ఒక మినరల్ వాటర్ క్యాన్స్ లేదా మినరల్ వాటర్ ప్యూరిఫైయర్స్ కొనుక్కొని ఇంట్లో పెట్టుకోవాలి. రెండోది B-E అండి. B-E ఏంటంటే ఇది సూదులు, ఒకరికి వాడిన సూదులు ఇంకొకరికి వాడినప్పుడు కానీ వచ్చేది. రెండవది మూత్ర ఏంటిది దాని ద్వారా, సమూహం ద్వారా, ఇంకా చాలా ఈ వైరస్లు అయితే ఇలా వ్యాపిస్తాయి. ఓకే, మరి ఈ వైరస్లో వ్యాపించద్దు, నా లివర్ హెల్తీగా ఉండాలి అని చాలామంది కోరుకుంటారు. మరి లివర్ హెల్తీగా ఉండాలంటే ఏం చేయాలి? బ్యాలెన్స్ డైట్ మెయింటైన్ చేయాలండి. బ్యాలెన్స్ డైట్ మెయింటైన్ చేస్తే ఏమవుతుంది? బ్యాలెన్స్ డైట్ మెయింటైన్ చేస్తే బయట నుంచే వైరస్లు, ఇప్పుడు ఇంతకుముందు మనం చెప్పాము ఇలా వస్తుంది భయ్యా వైరస్, అలా వస్తుంది భయ్యా అని నేను చెప్పాను. మరి ఆ బయట నుంచి వచ్చే వైరస్ రాకుండా అడ్డుకుంటుంది. బయట నుంచి వైరస్ వచ్చినా మన యొక్క ఇమ్యూనిటీ పవర్ ఏం చేస్తుంది అంటే దాన్ని తరిమి కొట్టే శక్తి మన బాడీలో ఉంటుంది. లివర్ చుట్టూ ఉన్న సెల్స్ వాటికి ఒక ఇమ్యూనిటీ పవర్ ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే ఆ లివర్ చుట్టూ ఉన్న సెల్స్ అసలు లివర్ అనేది డ్యామేజ్ కాకుండా చూసుకుంటుంది. మరి లివర్ డ్యామేజ్ కాదు భయ్యా, నేను ఏం చేయాలి? లివర్ డ్యామేజ్ కావద్దు, నేను ఏం చేయాలంటే సరైన ఆహారం, సరైన నీరు, సరైన పోషణ, సరైన శుద్ధి, ఇవన్నీ మీరు పాటించాలి. హెల్దీగా ఉంటూ 10 మందిని హెల్దీగా ఉండేలాగా మనం చేసే వీడియోస్ నేనైతే కంటెంట్ ఐడియాస్ హెచ్సిఎఫ్ఏ ఛానల్లో నేనైతే చేస్తున్నాను. మన ఛానల్ని ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్న విషయాలు ఇంకా చాలా ఉన్నాయండి. మరి లివర్ అనేది చాలా చిన్న భాగం అండి. సగం లివర్ కట్ చేస్తే ఇంకో సగం లివర్ అనేది పుడుతుంది అంటారు. మరి అలాంటి లివర్ అనేది డ్యామేజ్ అవుతుంది అంటే ఆ మిస్టేక్ ఎవరి దగ్గర ఉంది? అది నీ దగ్గరే ఉంది. మరి ఆ మిస్టేక్ అనేది జరగకుండా ఆ లక్ష్యాన్ని నువ్వు సాధించాలి. ఆ యొక్క లక్ష్యాన్ని నువ్వు సాధించాలి. నీ లక్ష్యం ఏంటిది? నీ బాడీలో ఏ ఆర్గన్ అనేది డ్యామేజ్ కావద్దు, ఏ ఆర్గన్ అనేది ప్రాబ్లం రావద్దు, ఏ ఆర్గన్కి చిన్న సూది కూడా కూర్చోద్దు. అది నీ ప్రాబ్లం. ఓకే, ఒక వ్యక్తి ఏదైనా సాధించాలన్నా ఏదైనా చేయాలన్నా అనారోగ్యం పాలు కాకుండా ఉన్నప్పుడే తను ఈజీగా సాధించగలుగుతాడు. అంటే డిసీజ్ ఉన్న వాళ్ళు సాధించలేరా అంటే వివేకానందుడు ప్లస్ మన శ్రీనివాస రామన్ అని ఎన్ని అడ్డంకాలు వచ్చినా వాళ్ళు సాధించారు. ఇంకా ఎంతోమంది గొప్ప వ్యక్తులు సాధించారు. కానీ ఒక వ్యక్తి అనేవాడు ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఉన్నంత సపోర్టివ్ థెరపీ అనారోగ్యంగా మారినప్పుడు ఆయన మెదడు అలా పని చేయదు. ఓకేనా? ఇంకా నేను చాలా వీడియోస్ అయితే ముందు చేస్తాను. మరి మన కంటెంట్ ఐడియాస్ హెచ్సిఎఫ్ఏ ఛానల్లో ఒక ప్రోడక్ట్ని ప్రమోట్ చేస్తానండి. ఆ ప్రోడక్ట్ పేరు వచ్చేసి వేదస్ ప్రూపల్స్. వేదస్ ప్రూపల్స్ నేను ఎందుకు ప్రమోట్ చేస్తున్నాను అంటే ఇది ఏం చేస్తుంది అంటే విటమిన్ A-E ఇందులో ఉంటాయండి. మరియు 25 రకాల బెర్రీస్, 15 రకాల ఫ్రూట్స్, దగ్గర 83 రకాల ఇంగ్రీడియంట్స్, ఎక్స్ట్రాక్ట్స్ ఇది ఉంటాయి. ఇది ఏం చేస్తుంది భయ్యా అంటే 40,000 ఒరాక్ వ్యాలీ ఉంటుంది. ఇందులో 40,000 ఒరాక్ వ్యాలీ ఉంటుంది. హైయెస్ట్ యాక్టివ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే సరైన ఆహారం, మనం ఆహారం తీసుకోలేకపోతున్నాం కాబట్టి ఇది ఒకవేళ కనుక తీసుకోకపోతే ప్రివెంటివ్గా హెల్తీగా ఉండొచ్చు. మనం తీసుకునే మెడిసిన్ ఎగ్జాంపుల్ సపోర్టివ్ థెరపీ లాగా ఈ వేరియస్ ప్రూపల్స్ మనం తీసుకోవచ్చు. మన ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లాన్ని పరిష్కరించాలంటే గుడ్ న్యూట్రిషన్ అనేది చాలా అవసరం అండి. ఆ యొక్క గుడ్ న్యూట్రిషన్ వచ్చేసి వేరియస్ ప్రూపల్స్ అండి. అలాగే సపోర్టివ్ థెరపీగా ఇది యూస్ అవుతుంది. మనం ఏమైనా మెడిసిన్స్ వాడుకుంటాం, ఎగ్జాంపుల్ ఆ మెడిసిన్తో పాటు ఈ వేరియస్ ప్రూపల్స్ కనుక మనం తీసుకుంటే హెల్తీగా ఉండొచ్చండి. కొన్ని రోజులైతే ఆ మెడిసిన్ని పక్కకు పెట్టి ఓన్లీ వేరియస్ ప్రూపల్స్ కూడా తీసుకోవచ్చు. డాక్టర్స్ అంటూ ఉంటారు సరైన ఫుడ్ తీసుకోవాలని. ఆ సరైన ఫుడ్ ఇదండి. ఓకేనా? మన బాడీ అనేది ఆటోమేటిక్గా బీపీ కానీ షుగర్ కానీ
కంట్రోల్ చేసుకునేంత బాడీకి శక్తి ఉంటుంది. ఆ శక్తిని మనం ఇవ్వాలి. ఓకేనా? అలాగే ఇంకా ఎన్నెన్నో వీడియోస్ మన కంటెంట్ ఐడియాస్ హెచ్ఎఫ్ ఛానల్లో రాబోతున్నాయి, వస్తూనే ఉంటాయి. మోటివేషన్ వీడియోస్ ఆగస్టు నుంచి రాబోతున్నాయి. ఆగస్టు నుంచి మన ఛానల్లో మోటివేషన్ వీడియోస్ ఓ లెవెల్లో ఉంటాయి. ఒక వ్యక్తులను, గొప్ప గొప్ప వ్యక్తులను, వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ ద్వారా మనం చేయాలంటే ఏం చేయాలి, వాళ్ళ నుంచి ఎలాంటి స్ఫూర్తి తీసుకోవాలి, అలాంటి వీడియోస్ మన ఛానల్లో రాబోతున్నాయి. కాబట్టి మన కంటెంట్ ఐడియాస్ హెచ్ఎఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొట్టి, ఒక షేర్ కొట్టి నన్ను మీరు సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. ఓకేనా?